హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంధ్య. ఈరోజైతే ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చికెన్ అయితే క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ బంగాళదుంప, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అలాగే చికెన్ మసాలాను కూడా తీసుకోండి. ఒక కోడిగుడ్డు, పలావ్ సామానాలండి ఇవి. ఈ పలావ్ ఆకు ముందుగా ఆయిల్ని అయితే హీట్ చేసుకుని అందులో క్లీన్ చేసుకుని ఉంచుకున్న చికెన్ అయితే వేసుకోండి. ఇది బోన్లెస్ అండి, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపును వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చికెన్ అనేది చిన్న చిన్న పీసుల కింద ఉంటేనే ఫ్రైడ్ రైస్కి టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నాను. తీసుకున్న అల్లం వెల్లుల్లి కొద్దిగా వేసాను. అలాగే కొద్దిగా చికెన్ మసాలాని వేయండి. ఒక స్పూన్ చికెన్ మసాలా అయితే పడుతుంది. అలాగే కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసి దీని అయితే ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా నేనైతే నూనెతో తీసుకోకుండా ఉత్తి ముక్కలను అయితే తీసుకున్నాను. కోడిగుడ్డుని అయితే అదే నూనెలో పగలగొట్టు వేసి కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని అయితే తీసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకోండి. ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే గిన్నెలో కొంచెం ఆయిల్ని వేసుకుని క్యారెట్, బంగాళదుంపని ఫ్రై చేయండి. నేనైతే వేరే గిన్నె పెట్టలేదండి, అదే గిన్నెలో ఆయిల్ అనేది వేసాను. గిన్నె అనేది మాడలేదు. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని, కోడిగుడ్ని ఫ్రై చేశాను కదా. ఇలా బంగాళదుంప, క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిర్చిని యాడ్ చేయండి. మిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పలావ్ సామానాలన్నిటిని వేసుకుని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఆనియన్స్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోండి. మనం తీసుకున్న వెజిటేబుల్స్ కానీ ఆనియన్ కానీ చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసుకుని కొత్తిమీర కూడా వేసుకోండి. మొత్తం ఫ్రై అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి చికెను అలాగే ఎగ్ ఫ్రైని కూడా ఇందులో వేసుకోండి. ఒకసారి మొత్తంగా కలుపుకొని ఇందులో తగినంత కారం, అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. మొత్తంగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇందులో చల్లారిన రైస్ని అయితే వేసుకోవాలి. వేడిగా ఉన్న రైస్ని అయితే వేయకండి. రైస్ అనేది ముక్కల కింద అయిపోతుంది వేడిగా ఉంటే. ఇలా చల్లటి అన్నాన్ని అయితే వేసుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది ముక్కలు అవ్వకుండా బాగుంటుంది రైస్. ఇలా ఒక లేయర్ కింద రైస్ వేసుకుని పక్కన పెట్టుకున్న మిశ్రమం కూడా వేసుకుని పైన మళ్ళీ రైస్ని వేసుకుని ఒక 2-3 సెకండ్స్ ఉంచుకోండి. ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకోండి. మరీ ఎక్కువగా అయితే కలపకండి. ఇలా పైన కలుపుతున్నట్టు కలపండి, ఎందుకంటే రైస్ అనేది ముక్కల కింద అయిపోతుంది కదా, అందుకు. ఇలా మొత్తంగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.